మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా. నేను చాలా దగ్గరలో విన్నాను గురూజీ, శనీశ్వరుడు అంటే ఏలినాట్స్ కానీ అర్ధాష్టమి శని కానీ ఏదైనా శని ప్రభావం ఉంది అంటే లాస్ట్లో ఒక మంచి చేసి వెళ్తాడు శని అని చెప్పి అంటుంది. నిజమేనా అది? నిజమే. వెళ్తూ వెళ్తూ ఒక మంచి చేసి వెళ్ళిపోతాడు అని అంటాం. ఒక మంచి చేస్తాడా అంటే మనకు కావాల్సిన మంచి ఏదో చేసిపోతాడు. ఓకే, మన దగ్గర 10 కోరికలు ఉంటే మనం చెప్పలేం కానీ బట్ మనకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు కదండి. లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్. మనం ఇలా చేయి చాపామనుకోండి భగవంతుడి ముందు, చేతిలో ఎంత పడుతుందో అంత వేస్తాడు. ఇలా వదిలేసామనుకోండి, నాయన నువ్వు ఏది అంటే అప్పుడు ఆయనకి ఎంత ఇవ్వాలని తీస్తాడు ఆయన. ఓకే, లాజిక్ ఇస్ దట్. సో అంచేత మన ఆ శనీశ్వరుడి మీద వదిలేస్తే, నాకు 10 రకాల కోరికలు ఉన్నాయని చెప్పేదానికి వదిలేస్తే వెళ్తూ మనకి ఏం చేస్తే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది అది చేసి వెళ్ళిపోతాడు ఆయన. ఓకే, సో ఇట్స్ ఎ గుడ్ బ్యూటీ ఆఫ్ సాటర్న్ ఇస్ దట్ మేడం. సో సాటర్న్ మనం ఎప్పుడు తప్పు పట్టడానికి వీల్లేదు. ఇదిలా ఉంటుంటే దీనిలో ఇంకో లాజిక్ కూడా ఉంది. మన జాతకంలోని కొన్ని లగ్నాలు ఉన్నాయి. ఆ లగ్నాలకి శనీశ్వరుడు రాజయోగం కూడా ఇస్తాడు. ఓ ఫర్ ఎగ్జాంపుల్ వృషభ లగ్నం ఉంది, అలాగే తులా లగ్నం ఉంది. ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకి శని రాజయోగ కారకుడు అనమాట. అంటే ఏలినాటి శని కానీ వాళ్ళు ఏ శని ప్రభావం వచ్చినప్పుడు కూడా వాడికి కొంత రాజయోగం కూడా ఇస్తాడు. శని ఉండే ప్రదేశాన్ని బట్టి కూడా శని గాని వృషభంలో గాని తులలో గాని ఉంటే, ఉచ్చస్థితిలో ఉంటే రాజయోగం ఇస్తాడు అనమాట. రాశాధిపతి శని రాశ్యాధిపతి ఉన్నప్పుడు అంటే నా ఉద్దేశం అంటే లగ్నానికి వృషభ రాశిలో కానీ తులా రాశిలో కానీ శనీశ్వరుడు ఉంటే ఉచ్చ స్థానంలో ఉన్నాడని అర్థం అన్నమాట. అలా ఉన్నప్పుడు ఏంటంటే అదొక యోగం ఇస్తాడు. అలాగే ఏంటంటే వృషభ లగ్నానికి తులా లగ్నానికి శని రాజయోగ కారకుడు. ఆ లగ్నాల వాళ్ళ ఇద్దరికి కూడా శని మహారదశ వచ్చినప్పుడు రాజయోగం ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం అనుకోండి, మీకు బాగా పరిచయం, మనందరూ పరిచయం చిరంజీవి గారు ఉన్నారు. ఆయనకి ఖైదీ సినిమా తర్వాత రాజయోగం పట్టింది. ఇది 19 సంవత్సరాల వరుసగా. అప్పుడు శని మహారదశ ఆరంభమైంది, అది తులా లగ్నం అయింది. ఒక్కసారిగా రాజయోగం ఇచ్చి మా మెగాస్టార్ చేయిస్తుంది ఆయన్ని. సో అలాగే మనం కొన్ని ఉదాహరణ మనం తీసుకోవచ్చు. అది బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి ఇందిరాగాంధీ కూడా అలాగే మంచి రాజయోగం పట్టింది. అలాగే ఎన్టీ రామారావు గారికి మనం ఇంకోళ్ళు మాట్లాడుకుంటే ఎన్టీ రామారావు గారికి ఆల్మోస్ట్ శనీశ్వరుడి వలన విపరీత రాజయోగం కలిగింది ఆయన కూడాను. సో సినిమా ఇండస్ట్రీయే కాకుండా పొలిటికల్ గా కూడా టాప్ మోస్ట్ లీడర్ కింద వెళ్ళిపోయారు ఆయన. సో ఇవన్నీ ఏంటంటే శని మంచి చేస్తుంది అని చెప్పడానికి ఉదాహరణవి. మీరు శనీశ్వరుడు గురించి ఒక అభిప్రాయం మీలో ఉన్నట్టుంది. ఆ అభిప్రాయం కొంచెం పక్క పెట్టండి, పెట్టేసి నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. వాడు ఏంటి కొన్ని లగ్నాలకి ఏడిపిస్తాడు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అపోజిషన్ రూలింగ్ పార్టీ ఎలా ఉంటుందో అలాగే మనకు 12 రాష్ట్రాల్లో 6 అపోజిషన్, రూలింగ్ పార్టీ 6 ఉంటాయి ప్రతి ఒక్కడికి. మన లగ్నం బట్టి మన ఏ లగ్నం అయితే పుట్టా ఆ లగ్నానికి అధిపతి దగ్గర నుండి వాడు రూలింగ్ పార్టీలోకి వస్తాడు. ఆ లగ్నానికి అనుకూలించిన వాళ్ళందరూ అపోజిషన్ పార్టీలోకి ఉంటారు. గ్రహాలు మొత్తం 9 గ్రహాలు, 4 ఒకటి 4 ఇటు మొత్తం 8 గ్రహాలు. కేతు అన్నవాడు మధ్యలో ఉంటాడు. సో ఈ 9 గ్రహాల యొక్క విభజన అలాగ ఉంటుందన్నమాట. లాజికల్ గా ఇదొక సబ్జెక్ట్ మీకు చెప్తున్నాను. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకు అనుకూలం ఆ లగ్నం అయినప్పుడు శని ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు విపరీతమైన రాజ్యం ఇస్తాడు. సో అలా జరుగుతుందన్నమాట. అంచేత మనకు శని గురించి మనం శనీశ్వరుడు గురించి తప్పుగా అనుకోవడానికి ఏం లేదు. ఇస్ ఏ పర్ఫెక్ట్లీ ఓకే. ఎవరికైనా ఏళ్ళ శని వచ్చినా అర్ధాష్టమి శని వచ్చినా ఒకసారి మా దగ్గరకు వస్తే చిన్న రెమెడీస్ ఉండి చెప్పేస్తాము. చెప్పేసి అది కొంచెం కరెక్షన్ చేసుకుంటే చాలు, మళ్ళీ టేక్ ఆఫ్ అయిపోవచ్చు అనమాట. అలాగే మనకు ఇందులో అర్ధాష్టమి శని వస్తుంది, అష్టమి శని వస్తుంది. అర్ధాష్టమి శని కంటే అష్టమి శని కొంచెం భయంకరంగా ఉంటుంది. అష్టమి శని అంటే అష్టమంలో శనీశ్వరుడు వచ్చినప్పుడు, అష్టమం అంటే ఆయుష్ స్థానంలో శనీశ్వరుడు వచ్చినప్పుడు అంటే కొంత ఆరోగ్య విషయంగా పీడించడము, ఇంక మనిషికి వెళ్ళిపోతున్నాడా అనే టైపులో తీసుకొస్తాం. ఈ జీవితం అయిపోయిందా, ఈ జీవితం విరక్తి. అష్టమ శని అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? అది 2.5 సంవత్సరం ఉంటుంది. 2.5 years ఉంటుందన్నమాట. ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ఈ కాలంలో ఇప్పుడు తీసుకుంటే అష్టమ శని ఎవరుకున్నారంటే సింహరాశి వరకు ఇప్పుడు అష్టమ శని నడుస్తుంది అనమాట. అష్టమ భావంలో శనీశ్వరుడు రన్నింగ్ లో ఉన్నాడు. సో వీళ్ళకి ఏంటంటే కొంచెం విరక్తి, మానసిక ఒత్తిడి, ఆరోగ్య రుచులు ఇబ్బంది పడ్డము, ఆడపాడు తరపు హాస్పిటల్ చుట్టూ తిరగడము, రకరకాల ఇబ్బందులు పెట్టడం హెల్త్ ఇష్యూస్లోని, ఇవన్నీ కూడా చేయడానికి అవకాశం అష్టమ శని అనేది ప్రస్తుతానికి వాళ్ళకి ఉంది మేడం. సింహరాశి వారికి ఇంకా కమింగ్ ఇంకో 6 నెలలు అష్టమ శని ప్రభావం బాగానే కనిపిస్తుంది వాళ్ళకి. ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నారు వాళ్ళు. సో అలాగే అష్టమ శని వచ్చినప్పుడు ఎఫెక్ట్ కొంచెం అలాగ ఉంటుందన్నమాట. సో ఈ అష్టమ శని ఏంటంటే ఆల్మోస్ట్ మనకు ఆరోగ్యము అనారోగ్యము రెండింటి మధ్యలో నుండి వెళ్తూ వీడిని ఆరోగ్యంగా ఉంచాలా, అనారోగ్యంగా ఎండ్ కడిపోయి అని వాడు డిసైడ్ చేసేస్తాడు. ఆ డిసైడ్ చేసినప్పుడు ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉంచుతూ వాడు అనారోగ్యాలన్నీ పెట్టేస్తాడు. అలాగా చూడు, ఓల్డ్ ఏజ్ లో కొంతమందికి కొన్ని రోగాలు అలా ఉంటూనే ఉంటాయి, కానీ బతికే ఉంటారు. ఎందుకు బతికారో మనకు తెలియదు. లాజిక్ ఎందుకు బతుకున్నారో మనకు తెలియదు. మంచాన పడి అలా ఉంటారు. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం వాళ్ళు సేవ చేసుకోవడము, లేకపోతే వాళ్ళంతటి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉండడము, అలాగని ఆయుష్ వెళ్ళిపోతుందో వెళ్ళిపోదు, ఈ రోగాలని కనబడుతుంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయా అని చెప్పంటే ఇది అష్టమ శని యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా వాళ్ళు కనబడుతుంటారు. ఒకసారి ఓల్డ్ ఏజ్ లో వచ్చినప్పుడు అయితే పట్టుకున్నాడు వదలదు. కొన్ని నక్షత్ర సమయంలోని, కొన్ని నక్షత్రాల సమయాల్లోని
ఒకవేళ కానీ కొన్ని రోగాలు కానీ మొదలైతే అది ఒక అంతటి వదలు కూడా. ఇవి కూడా ఉంది మన నక్షత్ర మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం మనం చెప్తుంటామన్నమాట. సో ఇలాగ అష్టమ శని యొక్క ప్రభావం కనబడుతుంది. ఇంకా అర్ధాష్టమ శనికి వచ్చామనుకోండి, మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఈ మూడో, ఇది కూడా 2.5 years ఉంటుంది. ఉంటే వాడు వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు నేను వచ్చానని క్లారిటీ ఇవ్వడానికి ఏదో వెదపని చేస్తూ ఉంటాడు. మనం ఊహించిన వెదపని మనం చేస్తాం. మనకి దేని మీద ఎక్కువ ప్రేమ చూపిస్తాం ఆ వస్తువు మీద అటాక్ చేయడం ప్రయత్నం చేస్తాడు. సాధారణంగా మనిషి శరీరంలో దిగువ భాగాన్ని అటాక్ చేయడం ప్రయత్నం చేస్తాడు. మోకాళ్ళ కింద భాగంలో కొంచెం ఎఫెక్టివ్గా ఇబ్బంది పెట్టడం ప్రయత్నం చేస్తాడు. తర్వాత మనకి ఇష్టమైన వస్తువుల మీద అటాక్ చేస్తాడు. అంటే బాగా ఇష్టపడేది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టుగా మన ఒంటినింటే బంగారం పెట్టి కూడా ఇష్టం అనుకోండి, సో బంగారం లాగేసాడు అనుకుందాం, అలా కలిసి అనుకుందాం. అలా ఏంటంటే మీరు ఒక ఇష్టమైన ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అనుకుందాం, ఆ అమ్మాయిని దూరంగా లాగేస్తాడు. వీడు మానసిక ఒత్తిడి ఇవ్వడం ప్రయత్నం చేస్తాడు. ఇలాగే ఇష్టమైన చదువు, పలానా చదువు చదువుకోవాలనుకుంటాడు, ఆ చదువుకు సంబంధించిన కోర్సు వీడికి సబ్జెక్ట్ రాకుండా చేయించడం, అదొక అల్లరి చేస్తుంటాడు. ఇలా రకరకాలుగా ఇష్టమైన దాని మీద అటాక్ చేస్తాడు. సో ఇష్టమైన దాని మీద కూడా అటాక్ చేస్తున్నాడు అంటే మనం ఏంటంటే అర్ధాష్టమ శని వస్తున్నాడు అంటే మనం వీళ్ళంతా ఇష్టమైన దాన్ని కొంచెం దూరం పెట్టుకోవడం బెటర్, దాని మీద ఆశ వదిలిపోవడం మంచిది. సో అలాగేంటంటే అందుకని అక్కడ కూడా వాడు ఏం చెప్తున్నాడంటే క్లియర్గాను మనం ఇష్టపడుతున్నాం, కానీ మనకు ఆధ్యాత్మికంగా వాడు చెప్పే విషయం ఏంటంటే నువ్వు ఒక వస్తువు మీద విరక్తి కలిగించేటట్టు చేస్తాడు. ఓకే, అంటే ఒక అటాచ్మెంట్ని డిటాచ్మెంట్ కింద చేస్తాడు. ఓకే, అంటే ఏంటంటే నువ్వు వైరాగ్యం పొందాలంటాడు అక్కడ. ఇప్పుడు నేను కమర్షియల్గా మనం మాట్లాడుకుంటున్నాం, ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటే నీకు వస్తువు మీద ప్రేమ తగ్గాలని అంటాడు. డిటాచ్మెంట్ అవ్వాలి. డిటాచ్మెంట్ అయితేనే మనం భగవంత్ తత్వం గురించి తెలుసుకోవడం అవుతుంది కదా. వస్తువు మీద డిటాచ్మెంటా లేకపోతే మన మీద మనకి ఉండే డిటాచ్మెంటా? అంతే, అది కూడా అనుకోండి. ఆధ్యాత్మికంగా చెప్తే మనం ఓ డిటాచ్మెంట్గా అయిపోవాలి. అంటే మనం మన శరీరము మన ఆలోచనలు నుండి డిటాచ్మెంట్ అయిపోవాలి. ఈ ప్రపంచం అలాగ చేసే వైరాగ్యాన్ని కూడా ఇస్తాడు వాడు. మనం ఎంతసేపు వస్తువును ప్రేమించడం కాబట్టి అది పోతే మనం బాధపడిపోతాం. ఈ బాధ అనేది పోవాలి అని ఒక డిటాచ్మెంట్కి వచ్చేయాలని అంటాడు వాడు శనీశ్వరుడు అర్ధాష్టమ శనిలో. సో అది అర్థం చేసుకునేవాళ్ళు చాలా తక్కువ. సో శని చేసేది ఈ రకంగా చెప్పండి, ఎంత మంచి పని చేస్తున్నాడు. ఒక వైరాగ్యం ఇస్తున్నాడు, సన్యాసం ఇస్తాడు వాడు, తర్వాత మోక్ష మార్గం చూపిస్తాడు. అదే కాకుండా ఈ ప్రపంచంలో ఎందుకు వచ్చి అనుభవం ఇస్తాడు. నువ్వు ఆ మోక్షాన్ని పొందాలంటే ఈ అనుభవం అంతా అయితే కానీ నీకు మోక్షం రాత్రా బాబు, ఈ అనుభవం అంతా పొందరా, కష్టమైన సుఖమైన అనుభవించి నువ్వు రారా అని చెప్పి టైల్ ఎండ్ వరకు మనతో ఉండేవాడు శనీశ్వరుడే. అంత గొప్ప గ్రహం అది. ఆ గ్రహాన్ని మనం తప్పు పట్టడానికి వీల్లేదు. దాన్ని అర్థం చేసుకుని ఏం చేయబోతున్నాడు శనీశ్వరుడిని చూసుకుని మనం ఆహ్వానించాలి. ఎలాగ ఆహ్వానించాలంటే నువ్వు వచ్చావు మా లైఫ్లోకి, మాకు ఒక టర్నింగ్ పాయింట్ అవ్వబోతుంది అని ఆహ్వానించి కష్టాలు వస్తున్నప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో దానికి కావాల్సిన ప్రక్రియలను మాలాంటి వాళ్ళని కనుక్కొని మేము చెప్తుంటే వింటూ ఫాలో అవుతూ చక్కగా అది ముందుకు వెళ్ళిపోతే ఏంటంటే కష్టం తెలుస్తుంటుంది, రెమెడీ కూడా చేసుకుంటుంటారు, ప్రశాంతంగా మీ జీవన విధానం గడిచిపోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ గురూజీ. నమస్కారం అమ్మా, శుభం బియాదు. చూసారు కదా, మీ లైఫ్లో మీకు ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ ఎవరైనా పీడించబడుతున్నారు, లేదు కొంతమందికి ఈ గ్రహాలు మమ్మల్ని ఇలా చేస్తున్నాయి, మమ్మల్ని బాధ పెడుతున్నాయి అని కూడా తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే జస్ట్ మీ జాతక పరిహారం, అసలు మీ జాతకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేస్తే మీ జాతకం వివరాలు, ఈ టైంలో మీకు ఏ గ్రహం బాధ పెడుతోంది, ఏ గ్రహం వల్ల మీరు ఈ సుఖ సంతోషాలకు దూరం అవుతున్నారు, ఆ గ్రహాలకి ఎలాంటి శాంతి చేసుకోవాలి, ఇవన్నీ కూడా డీటెయిల్ గా మీకు చెప్తారు. సో ఒక్కసారి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మీరు ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే.